ఈగిల్ మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపులేస్ వరప్రసాద్. నేను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ భారతదేశంలో ఎవరైనా ఎప్పుడైనా ఎవరి మీదైనా ఏ విషయంలోనైనా వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కానీ అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తే సమీప పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు. అటువంటి కంప్లైంట్లు వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని పోలీసు వారు రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేసినప్పుడు అది కాగ్నిజబుల్ అఫెన్సా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా అనేది చూసుకోవాలి. ఇది బెయిలబుల్ అఫెన్సా నాన్ బెయిలబుల్ అఫెన్సా అని. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో పోలీసులు అరెస్ట్ చేసే అధికారం ఉంది. కానీ కాలగమనంలో దాంట్లో అమెండ్మెంట్ జరిగి కొన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఏదైనా కేసు అరెస్ట్ చేయకపోతే ఇతను నేరస్తుడు తప్పించుకుపోతాడు, న్యాయస్థానానికి అందుబాటులో లేకుండా సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, ఎవిడెన్స్ని తారుమారు చేసే అవకాశం ఉంది, ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫీల్ అయ్యి ఒక కంక్లూషన్కి వచ్చినప్పుడు మాత్రమే అతను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి ముందు తీసుకువెళ్ళాలి. అంతేగాని కేసు కట్టేశాం కదా అని వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అర్నేష్ కుమార్ అనేటువంటి జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సెక్షన్ 41A నోటీస్ ఇవ్వండి. ఏదైనా కేసు నమోదు చేసినప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ని 7 సంవత్సరాలు అంతకు లోపు శిక్ష పడేటువంటి కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దు. అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేని పక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి 2 వారముల లోపు ఆ ముద్దాయికి నోటీస్ ఇచ్చి ఫలానా టైములో ఫలానా తారీఖునందు తమ ముందు హాజరు కమ్మని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసు తీసుకున్నటువంటి ఆ నేరస్తుడు, ఆ నేరం ఆమోదింపబడినవాడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి ఆ పోలీసు వారి ముందు హాజరు కావాలి. యాజ్ లాంగ్ యాజ్ ఈ కంప్లైస్, ఆ ముద్దాయి ఆ యొక్క నోటీసుని కంప్లై చేస్తూ పోలీసు వారి దగ్గరికి పిలిచినప్పుడల్లా వెళ్ళినంత కాలము అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతను నిర్లక్ష్యం చేసి తను పోలీసు వారి దగ్గరికి వెళ్లకుండా తను ఎక్కడున్నాడో కూడా తెలియకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లయితే అప్పుడు పోలీసు వారు ఆ కేసు ఏ న్యాయస్థాన పరిధిలోకి వస్తుందో ఆ న్యాయస్థాన పరిధిలో ఉన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్ళి ఆ నేరస్తుడిని అరెస్ట్ చేయొచ్చు. అంతేగాని తొందరపడి అరెస్టులు చేయొద్దు అని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తెలియజేసింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా కొన్ని చోట్ల కేసు నమోదు కాగానే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వెళ్ళి వెంటనే అరెస్టులు చేసేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే పోలీసు వారు 41A నోటీస్ ఇవ్వాలి. పోలీసు వారిని అది డిమాండ్ కూడా చెయ్యండి. వీళ్ళు తెలుసుకోవాలి, తమ హక్కులు కూడా తెలుసుకోవాలి ప్రజలు. ఎప్పుడైతే పోలీసు వారు తప్పులు చేసినట్లయితే మెకానికల్ రిమాండ్కి కానీ తీసుకెళ్ళి మెకానికల్గా వాళ్ళని అరెస్టులు చూపించి జైలుకి పంపించినట్టయితే అటువంటి పోలీసు వారి మీద కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని మెకానికల్గా రిమాండ్ వీళ్ళు అడిగినప్పటికీ న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి గారు, మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్తో ఇచ్చేటువంటి ఎవిడెన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ కేసు డైరీ కానీ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే ఎందుకు రిమాండ్కు పంపిస్తున్నాం అనేటువంటి తన యొక్క వ్యూ కూడా రాసి రిమాండ్ పంపించాలి. మెకానికల్గా రిమాండ్ పంపకూడదు. అలా మ్యాజిస్ట్రేట్ మెకానికల్గా రిమాండ్ ఇచ్చినా కూడా మ్యాజిస్ట్రేట్ మీద కూడా డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోమని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్ సంబంధిత హైకోర్టు పరిధిలో తీసుకోమని కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. Like and subscribe Eagle Media Works.